హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఆయన గురించి విమర్శలు చేసే ముందు డెఫినెట్‌గా మనం ఆయన గురించి తెలుసుకుని మాత్రమే మనం విమర్శ చేయాలని మొన్న కూడా మాట్లాడాం. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుభవం. ఆయన్ని గురించి టచ్ చేసే ముందు, ఆయన గురించి మాట్లాడే ముందు వెనక ఆలోచించుకోకుండా ఏది పడితే అది వాగారు. ఎవరెవరు ఏ నోటితో అయితే వాగారో ఆ నోటికి ఆంధ్రప్రదేశ్లో తాళం వేసి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆంధ్రప్రదేశ్లోనే లేకుండా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఆయన తలదాచుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని టచ్ చేయటం వల్ల ఇది చాలా మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ జరిగిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 151 నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయటమే. ఆయనని ఏదో ఒక విధంగా మాట్లాడుతూ తోలనాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలే. ఈరోజు తెలంగాణలో కూడా ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఏ పంచాయతీ ఎలక్షన్స్ని అయితే దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ని ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతున్నా తెలంగాణ వచ్చి తెలంగాణకి ఏం చేశారు, ఏం జరుగుతుంది, ఏం చేస్తాం అనేది పక్కన పెడితే ఇంకా అదే రకమైనటువంటి సెంటిమెంట్తో ఇక్కడ ప్రజల్ని ఓట్ల రూపంలో మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. అదే పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణకి సంబంధించినటువంటి జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ రకంగా అయితే మాట్లాడారో వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ సీరియస్ తీసుకుంటే ఎలా అవుతుంది, ఏ రకంగా ఉంటుందో ఈరోజు రిజల్ట్ రూపంలోనే కనిపిస్తుంది. సాధారణ మహిళలు, లంబాడి తాండాల్లో ఉండేటువంటి వ్యక్తులు, చిన్న చిన్న ఇంట్లో బిజినెస్ అంటే కూలి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎంతోమంది, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటారా? పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణకి ఒక తెలియని ఒక దేశభక్తి ఉంటుంది. ఆయనకి తెలంగాణ దేశం అంటే ఎంత ఇష్టమో తెలంగాణ అంటే అంత ఇష్టమని ఆయన పలు సందర్భాల్లో చెప్తారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా అంత బలంగా తెలంగాణ గురించి, తెలంగాణ గొప్పతనం గురించి, తెలంగాణ పోరాట పటిమ గురించి బయటికి వెళ్ళి చెప్పినటువంటి సందర్భమే లేదని చెప్పాలి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలంగాణలో ఉన్నప్పుడు అదే రకంగా మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఇక్కడ ఉండేటువంటి యువత పోరాట పటిమే నాలో ఒక రాజకీయ నాయకుడిని, ఒక రాజకీయ పార్టీ పెట్టేటువంటి ఆలోచన కలిగించింది. ఇప్పుడు ఈ స్థాయికి పోరాటం చేయగలుగుతున్నానంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్తారు. ఈవెన్ ఇక్కడే కాదు, ఆంధ్ర గడ్డ మీద ఉండి జై తెలంగాణ అనేటువంటి నినాదాలు ఆయన అక్కడి నుంచి ఇస్తారు. తెలంగాణ యొక్క గొప్ప అంటే ఇక్కడ ఉండేటువంటి పోరాట పటిమని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నూరిపోసి ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో యువతలో మార్పు తీసుకొచ్చారని చెప్పాలి. ఈరోజు 164 సీట్లు అక్కడ గెలుచుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ లోపల ఇచ్చినటువంటి ఆ పోరాట పటిమే లోపల ఇంకించేశారు ఆయన. అలాంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకి వ్యతిరేకంగా చిత్రీకరించాలనుకుంటారా? ఇదే చాలా సీరియస్గా తీసుకున్నారు. తెలుసుగా ఏమవుద్దు ఒకసారి చూడండి. ఈమె తెలంగాణ పాలకుర్తి అట, ఆమె పేరు శోభ అట, సర్పంచ్ అభ్యర్థి. ఏం మాట్లాడుతున్నారు నాకైతే చాలా ముచ్చట. గెలిచినా గెలవకుండా సార్ ఉన్నాడని ధైర్యంతో చేస్తున్నాం. నేను గెలవకుండా ఆయనతోటే ఉండాలని అంటాను. అందరూ నమస్కారం. గుమ్మడి కంచెలు మాట్లాడాను. దేశ పార్టీగా నిలబడ్డా పోటీ చేస్తాను. నాకు రాజకీయాలు తెలియదు. ఫస్ట్ పోటీ చేస్తాను. సారే మా సారు నాకు రాజకీయాల గురించి తెలియదు. నేను పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే, నా వెనకాల ఆయన ఉన్నారనే ధైర్యంతో పోటీ చేస్తాను అంతే. ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నా, చేస్తా అంతే, ఇంకేమీ తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు వెళ్ళినా మీకు కనిపిస్తుంది, కర్ణాటక వెళ్ళినా కనిపిస్తుంది. అందుకని అక్కడ ఉండేటువంటి పీఠాధిపతులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాల్లో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, బోల్డంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకోండి. తెలుసుకుని మనం మాట్లాడాలి ఎవరి గురించి అయినా సరే. తమిళ్ వెళ్తే తమిళనాడులో మాట్లాడతారు, అక్కడ ఉండేటువంటి సంస్కృతికి ఆయన గౌరవిస్తారు. కర్ణాటక వెళ్తే కర్ణాటక ఉండేటువంటి పద్ధతులకి ఆయన గౌరవిస్తారు, అక్కడ భాషలో మాట్లాడి వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇస్తారు. మరాఠీ వెళ్తే మరాఠీలు మహారాష్ట్ర గడ్డ మీద, హిందీ వెళ్తే హిందీ, ఇంగ్లీష్ వెళ్తే ఇంగ్లీషు, ఎక్కడికి వెళ్ళినా ఆ సంస్కృతి సాంప్రదాయాలను ఆయన గౌరవించడం ఆయన ఆనవాయితీగా అది ఇప్పుడు ఉండేటువంటి తరాలకి అలవాటు చేస్తున్నారు ఆయన.
అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడితే ఇగోండి ఆమె ఇచ్చినటువంటి హామీలు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళ గురించి చెప్తా నేను. తెలంగాణకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రదీప్ కుమార్ సర్పంచ్ వార్డు ఎన్నికల్లో విజయం సాధించారట ఒక తెలంగాణ 2వ విడత ఎన్నికల్లో. ఇగోండి వీళ్ళందరూ కూడా పోటీ చేసిన వాళ్ళు. ఎక్కడెక్కడ? సింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు, మస్తాల గ్రామ పంచాయతీ 2వ వార్డు. ఈమె సర్పంచ్గా ఎన్నికైందట. నారాయణపేట ఏకగ్రీవంగా, లింగంపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైందట ఇంకొక ఆవిడ. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని వాళ్ళు పోటీ చేస్తున్నారు. అలా అని చెప్పి ఏదో పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, ఆయన మతం అనే కాదు, చూసుకోండి. మహమ్మద్ షరీఫ్, ఇలా ఎంతమంది ఉన్నారో, ఎన్ని రకాలుగా పోటీ చేసి తెలంగాణకి సంబంధించినటువంటి ఉమ్మడి మదిర, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎక్కడ నల్గొండ అంటే బాగా కోమటిరెడ్డి గారికి బాగా అనుభవం. ఆయన ఇలాకాలోనే గట్టిగా కొట్టారు ఈసారి. కరీంనగర్ జిల్లా, ఇదిగో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపొందారట ఆయన. ఇదిగోండి ఇది ఎక్కడంటే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో మునగాల మండలంలో ఉంట. నిన్న సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో చిలుమూరు మండలంలో జానకి నగర్ దగ్గరట. ఇదిగోండి 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో కోదాడలో దుమ్ములు నిజంగా నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా ఉంది. ఇకపోతే ఈ పెద్ద మనిషి సంగతి మీరు చూడాలి. ఈ పెద్ద మనిషి మీకు బాగా గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేస్తా, క్షమాపణ చెప్పాలి, లేదా తరిమేస్తా, నా నియోజకవర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆడనవును, ఆయన సంగతి ఏంటో చూస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మనమేంటో, మన పరిస్థితి ఏంటో చూసుకోవాలి. ఇకపోతే ఈయన గురించి ఒకసారి ఆయనే ఏం బాధపడుతున్నాడు ఏంటంటే, వేరే బయట నుంచి వచ్చేసి అనిరుద్ధ్ రెడ్డిని ఓడగొడితే ఈ రోజు నేను డెవలప్ చేసుకుంటూ పోతున్నాను. రంగారెడ్డి గురువుడం గానే నా సొంతూరు అని చెప్పి 1,50,00,000 రూపాయలు ఇస్తాను. కానీ నా సొంతూరులే నా గుండెల మీద కొట్టినారు అందరు కలిసి. ఏంటి అంటే, వేరే బయట నుంచి వచ్చేసి సర్పంచ్ ఎన్నికల్లో పాపం పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే కర్మ వదలదు, అంత బలంగా ఇస్తుంది. రిటర్న్ గిఫ్ట్ ఏ రకంగా ఇవ్వాలో పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ప్రతి ఒక్కరికి అనుభవం అవుతుందేమో అని చెప్పి ఈసారి నాకు కనిపిస్తుంది. అనిరుద్ధ్ రెడ్డి గారు, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. రేపొద్దున నేను చెప్తున్నాను కదా, మీరు ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేయాలి అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి, మీరు ఎవరైతే అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాలని చెప్పి అన్నారు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పి రేపు ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు జస్ట్ మీరు సొంత నియోజకవర్గం, మా తాతలు ముత్తాతలు పుట్టి పెరిగారని చెప్పి విర్రవీగిపోయారు కదా, 1,50,00,000 పెట్టారట, ఆయనే స్వయంగా చెప్తున్నారు. అయినా కూడా ఆ ఆయన సర్పంచ్గా వాళ్ళ ఊర్లో, ఆయన సొంత ఊర్లో గెలిపించుకోలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు అంటే మాట పొదుపు ఉండాలి. అనేటప్పుడు ఎవరిని అంటున్నావు, ఎందుకు అంటున్నావు, ఆ వ్యక్తి తాలూకా శక్తి ఎలాంటిది అనేది తెలుసుకుని మాట్లాడాలి. లేకపోతే ఇలాగే ఉంటుంది. అనిరుద్ధ్ రెడ్డి గారు ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నారు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చూపించబోతున్నారు. సిద్ధపడండి, రెడీగా ఉండండి. రేపు పొద్దున్న మీరు ఎమ్మెల్యేగా ఎన్నికవటానికి, పోటీ చేయటానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మీకు ఓటు వెయ్యాలా వద్దా అనేది 1కి 10 సార్లు ఆలోచించుకుంటారు. వాళ్ళు ఓటేయకపోగా ఇంకొక 10 మందిని చెడదొబ్బేస్తారు మీకు ఓటేయకుండా. అందులో మామూలుగా ఉండదు, చెప్తున్నాను కదా. గతంలో ఉన్నటువంటి పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలుసు, ఎందుకంటే మీకు ఆయనకి బాగా అవినాభావ సంబంధాలు ఉన్నాయి కదా. సో ఒకసారి కావాలంటే వెళ్ళి ఆయన అడిగి చూడండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడాను అని చెప్పి చూడండి. అలహంక ప్యాలెస్లోకి వెళ్ళి కూర్చుంటే ఎదురు బదురు కూర్చుని మీ ఇద్దరు బాధలు చెప్పుకుంటే బాగుంటుంది. రేపు పొద్దున్న మీ జడ్చర్ల నియోజకవర్గంలో ఇదే పరిస్థితి మీకు అటు జగన్మోహన్ రెడ్డి గారికి చక్కగా బాగా కుదిరేటువంటి పరిస్థితులు వస్తాయి.